హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళకి 100% యూజ్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి మీరు పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే కుంభరాశి వాళ్ళు ఈ 5 పొరపాట్లు మాత్రం మీరు పొరపాటును చేసినా కూడా చాలా రకాలుగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా మీరు తెలుసుకొని జాగ్రత్తలు పడటం వలన అంతే విపరీతంగా కలిసి రావటం అనేది కూడా జరిగిద్ది అనమాట. అంటే డబ్బు పరంగా కానీ, అంటే సంతోషంగా ఉండటానికి, మీరు కోరింది కోరినట్టుగా జరగటానికి, అదృష్టం అనేది తలుపు తట్టి మీ ఇంట్లోకి రావటానికి మీరు చేసేటటువంటి ఈ పనులే మీకు కారణమవుతాయి అన్నమాట. కుంభరాశి వాళ్ళు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా 11వ రాశి. ఈ రాశిలో పుట్టడం అంటే అంత అదృష్టమో మీకు తెలుసా? 7 జన్మల అదృష్టం ఉంటేనే ఈ కుంభరాశిలో పుడతారు. అంత అదృష్టవంతులు అనమాట ఈ కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఆ కష్టాల నుంచి దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉండి బయటపడతా ఉంటారు. ఈ రాశికి అధిపతి శని కూడా. శని అంటే అక్కడ మీరు కంగారు పడాల్సిన అస్సలు 1% కూడా పని లేదు. ఎందుకు అనంటే ఈ రాశికి అధిపతి శని కావటానే మీకు సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరేంటంటే ఏదైనా సరే జీవితంలో కష్టపడి నలుగురిలో ఎక్కడో 10 మందిలో ఒక మూలన ఉన్నట్లు కాకుండా 10 మందిలో ఒకరిగా ఉండాలని పట్టుదల కలిగినటువంటి మనుషులు అనమాట. అంటే మేము బాగా సంపాదించుకోవాలి, డెవలప్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి స్టేజ్లో ఉండాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం వీళ్ళదనమాట. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి సహాయం చేసేటటువంటి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సహాయం చేసేటటువంటి గుణం వల్ల ఏంటంటే వీళ్ళకి దేవుడి ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది. కానీ మీరు గనక ఈ 5 పొరపాట్లు గనక చేస్తే మీరు చేసినటువంటి అంటే దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఎంత మంచి చేసినా కూడా మీకు రివర్స్ అవుతుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ పొరపాట్లు అనేవి చెయ్యమాకండి. మీరేం చేస్తారంటే అంటే మామూలుగా వచ్చేటప్పటికి ఏదన్నా ఎవరికన్నా హెల్ప్ చేసేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ హెల్ప్ చేసేటటువంటి గుణం వల్ల మీరేంటంటే ఎవరికన్నా మధ్యవర్తిగా ఉండటం కానీ, డబ్బు పరంగా వచ్చేటప్పటికి కానీ లేకపోతే ఒక డబ్బే అవసరంలా ఒక మాట రూపేనా, లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి సంథింగ్ అట్లా అంటే మీరు చేసేటటువంటి పనిని బట్టి అట్లా దాని పరంగా ఏంటంటే ఎవరికన్నా మధ్యవర్తిగా మీరు ఉన్నప్పుడు ఏంటంటే వారి వల్ల మీకు అంటే దెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు 2 వ్యక్తులు గొడవ పడుతున్నారు అనుకోండి, మీరు మధ్యలో వెళ్తారు. వెళ్ళి వద్దయ్య గొడవ పడద్దని ఈ వ్యక్తికి చెప్తారు. చెప్పినప్పుడు ఏమైద్ది, ఈ వ్యక్తికి కోపం వచ్చింది. అలా కాకుండా సరే ఇతను కోపం వస్తుందని ఈ వ్యక్తికి చెప్తారు, వద్దు గొడవ పడద్దని. అప్పుడు ఈ వ్యక్తికి కోపం వచ్చింది. అంటే ఎవరినో ఒకరిని సరి చేస్తే ఒకరికి చెప్తే ఒకరికి కోపం వస్తుంది. కాబట్టి మధ్యలో ఏంటంటే మీరు ఎవరికి చెప్పమాకండి. ఇక్కడ ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి కోపం వస్తుంది. కాబట్టి అసలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. కాసేపు అరుచుకొని వాళ్ళే సైలెంట్ అయిపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవల్లో కూడా మీరు ఏ రూపేనా కూడా వెళ్ళమాకండి. ఆఖరికి మీ కన్నబిడ్డల విషయంలోనైనా సరే అంటే ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఫోన్ చేసి చేసినా సరే సంసారం అన్నాక సర్దుకుపోవాలని ఒకే ఒక్క మాట చెప్పేసేసి మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే కొట్టుకున్న తిట్టుకున్న చివరికి భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకటవుతారు. అలా బయట వాళ్ళ తరపున మాత్రం అసలు ఎప్పుడు కూడా ఎవ్వరి జోలికి కూడా వెళ్ళమాకండి. అది తిరిగి మళ్ళీ మీరే ఏదో కావాలని చేశారని చెప్పేసి ఆ నింద మీ మీద పడేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు రూపంలో కూడా ఎవరికి హెల్ప్ చేయొద్దు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసేసి ఆ సహాయం చేసే గుణం వల్ల మీరు సహాయం చేశారనుకోండి, అది రేపు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు సమయానికి ఇవ్వకపోగా మీరు పదే ఆ డబ్బును అడిగినందుకు మీ మీద పగ పెంచుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. నెంబర్ 2 వచ్చేటప్పటికి సంధ్యా సమయంలో కానీ, లేకపోతే శుక్రవారం పూట కానీ, ఇట్లా మంగళవారం పూట కానీ ఏ రోజైనా సరే ఏంటంటే కొంచెం పెరుగులు అలాంటివి దానం చేస్తూ ఉంటారు. అంటే ఎవరన్నా ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కొంచెం తోడుకు పెరుగుంటే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలామంది కూడా అట్లా అడుగుతూ ఉంటారు. కానీ మీరేంటంటే పొరపాటును కూడా అలా పెరుగులు కానీ తోడేసుకోవటానికి ఏముందిలే చిన్నది కొంచెం అంత పెరుగు ఇచ్చేస్తే సరిపోయింది అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకు అనంటే పెరుగు లక్ష్మీదేవితో సమానం.
పెరుగు అంటే ఏంటి? జీవితంలో మనం పెరగటం కోసం, అంటే మన సంపాదన పెరగటం కోసం, మనం మంచి ఒక స్టేటస్లోకి, అంటే ఒక మంచి స్టేజ్లోకి రావటం కోసం అనేది పెరుగు. అంటే దాంట్లో పెరుగు అనే పదం అందులోనే ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా సంధ్యా సమయాల్లో కానీ ఏ టైంలోనైనా సరే తోడుకు పెరుగు మాత్రం ఎవ్వరికీ ఇవ్వమాకండి. మొహమాటం లేకుండా లేదు అని చెప్పేసేయండి. అలాగే పసుపు కానీ ఉప్పు కానీ ఇలాంటివి కూడా దాన ధర్మాలుగా ఇవ్వద్దు. నెంబర్ 3 వచ్చేటప్పటికి దైవారాధనకు కొంచెం సమయం కేటాయించాలి. ఎందుకు అనంటే బిజీల వల్ల, లేకపోతే సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఈ మధ్య కొంచెం దైవారాధన అనేది మీకు తగ్గుతుంది. కాబట్టి దైవారాధనకు కొంచెం ఎక్కువ అవసరంలా, కనీసం అప్పుడప్పుడైనా సరే కాస్త ఏదన్నా ఆలయాలకు, అంటే గుడికి వెళ్ళి రావటం, దేవుడికి పూజ చేసుకోవటం, ఇంట్లో సింపుల్గానే పూజ చేసేసుకోవటం, ఇలాంటి, అంటే దైవారాధనకు దగ్గరగా ఉండటం వల్ల, అంటే వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్ అని వాళ్ళు వీళ్ళని చెప్పేసి గంటల ఫోనుల్లో వాళ్ళతో మాట్లాడితే ఏమొచ్చింది చెప్పండి? నీరసం తప్ప. ఎవ్వరూ కూడా ఆర్చరు, తీర్చరు, ₹1 కూడా ఇవ్వరు. ఇంకా మనకు నీరసం వచ్చింది. కాబట్టి అదే సమయంలో దేవుణ్ణి తలుచుకోవటం వలన మీకు చాలా పుణ్యం అనేది వస్తుంది అనమాట. ఎన్ని జన్మల పుణ్యమో దక్కిద్ది. దేవుడు, మనుషులు మన మాట ఎవ్వరు వినరు, దేవుడు వింటాడు. నాకు కాలు నొప్పి అని చెప్పారనుకోండి మనుషులకి, వాళ్ళు ఇంకా తలనొప్పి ఇంకెన్నెన్నో చెప్తారు. కాబట్టి ఎవరితో ఎక్కువగా పెట్టుకోకుండా దేవుడికి దైవారాధన అనేది ఎక్కువగా చేసుకోండి. దేవుడిని ఇంకా నమ్మండి. నెంబర్ 4 వచ్చేటప్పటికి ఏంటంటే, మీరేంటంటే ఎప్పుడు కూడా బిజీగా ఉండి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది పెట్టుకోరు. కాబట్టి మీకేంటంటే కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. ఒక చిన్న తలనొప్పే అవ్వచ్చు అది మొదట్లో, కానీ నిదానంగా అవేంటంటే ఎక్కువగా రోగాలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. గ్యాస్ ట్రబుల్, ఇట్లా కాళ్ళు నొప్పులు, వేలు నొప్పి, తలనొప్పి, మెడ నొప్పులు, లేకపోతే షుగరు, బీపీయో, థైరాయిడ్, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పనిలో ఉన్నా సరే, పనులు ఎప్పుడూ ఉంటాయి, బ్రతికినన్నాళ్ళు ఉంటాయి పనులు. కాబట్టి ఆ పనులు చేసుకుంటంతో పాటుగా సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటం చేయటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రోగాలు వస్తే అంతటితో ఆగవు. హాస్పిటల్స్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి సంపాదించుకునే సంపాదన అంతా అటు వెళ్ళిపోయిద్ది. కాబట్టి ఆరోగ్యం మీద కూడా కాస్త దృష్టి ఉంచుకోవటం వల్ల మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెంబర్ 5 వచ్చేటప్పటికి పొరపాటున కానీ గ్రహపాటున కానీ ఎవ్వరిని కూడా తిట్టమాకండి, ఎవ్వరి మీద కోపపడమాకండి. కోపం అనేది తగ్గించుకోండి. ఎందుకు అనంటే మీరు ఎవరినన్నా తిట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. ఎంత తప్పు చేసినా, మీకు ఏదన్నా అన్యాయం చేసినా, మీకు నష్టం చేసినా సరే గబక్కన ఎవరిని కూడా తిట్టమాకండి. ఎందుకు అనంటే అందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు ఏం జరిగిందో పూర్తిగా మనకు తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం తిట్టడం వలన ఏంటంటే లేనిపోని కర్మలు మనకు చుట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరిని తిట్టమాకండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, వాళ్ళకి దేవుడు శిక్ష వేస్తాడు. అలా కాకుండా మీరు తిడితే వాళ్ళ ఆ శిక్ష నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళకి అంతటితో అది పోయిద్ది అనమాట. మీ నోటి తిట్టు రూపంలో వాళ్ళకి ఆ పాపం అనేది తగలకుండా పోతుంది. కాబట్టి తప్పు చేసినా చేయకపోయినా అస్సలు ఎవరిని కూడా గబక్కన కోప్పడి మీరు అలాగా అట్లా ఇట్లా అని చెప్పేసి పొరపాటును కూడా తిట్టొద్దు. తిడటం వల్ల ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా ఇంకా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5 పొరపాట్లను మీరు సరి చేసుకోగలిగితే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది, మంచిగా కలిసి వస్తుంది. అలాగే మౌనంగా కూడా ఉండండి. మీకు దానం చేసేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. దానివల్ల మీకు దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి, దానం వల్ల దరిద్రాలు దూరం అయిపోయి మీకు ఇంకా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడి ఆశీర్వాదం అనేది కూడా మీకు మీ మీద పుష్కలంగా ఉంటుంది. కాకపోతే ఈ చిన్న పొరపాట్లను సరి చేసుకుంటే ఇక మీకు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని ఉండదు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కుంభరాశి వాళ్ళకి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.